అధిక దిగుబడులు పొందాలన్న ఆతృతతో పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు సాగుదారులు. ఫలితంగా భూసారం దెబ్బతినడమే కాకుండా ఆహార పంటలు కలుషితమవుతున్నాయి. క్రమంగా పంటల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. అంతేకాదు చీడపీడల ఉధృతి పెరగడంతో రైతుకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలు సాగు చేసి పచ్చి రొట్టగా మార్చుకుని పొలాన్ని సారవంతం చేసుకుని పంటల్లో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టను ఇచ్చే పచ్చి రొట్ట పైర్లను పెంచి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించవచ్చు. ఉండడానికి 16 రకాల పచ్చి రొట్ట ఎరువులు ఉన్నా ఎక్కువగా సాగులో ఉన్నవి 4 రకాలు. అవి జనుము, జీలుక, పిల్లి పెసర, అలసంద. ఇందులో జనుమును అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. పచ్చి రొట్టగాను, పశువులకు మేతగాను ఉపయోగించుకోవచ్చు. ఎకరాకు 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరముంటుంది. తద్వారా 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్ట ఎరువు లభిస్తుంది. 1 టన్ను జనుము పచ్చి రొట్టలో 4 కిలోల నత్రజని ఉంటుంది. క్షారగుణం గల చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో ఎక్కువగా జీలుగా వేస్తారు. ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని ఇసుకలో కలిపి చల్లడం వల్ల పొలమంతా సమానంగా పడుతుంది. దీనిని పూత దశలో కలియదున్నడం వల్ల ఎకరాకు 9 నుంచి 10 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. 1 టన్ను జీలుగా పచ్చి రొట్టలో 5 కిలోల నత్రజని ఉంటుంది. తేలికైన, బరువైన నేలల్లో పిల్లి పెసర సాగు చేసుకోవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికిరావు. ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల పచ్చి రొట్ట లభిస్తోంది. ఇక తేలికైన నేలల్లో అలసందలు సాగు చేసుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎకరాకి 4 నుంచి 6 టన్నుల వరకు పచ్చి రొట్ట దిగుబడి లభిస్తోంది. 1 టన్ను పచ్చి రొట్టలో 3.5 కిలోల నత్రజని ఉంటుంది. పూత దశలోనే దీనిని నేలలో కలియదున్నాలి. మనిషికి ఏ విధంగా అన్ని రకాల పోషకాలు అవసరమో అదేవిధంగా పంటకు పోషకాలు కావాలి. భూమికి కావాల్సిన అన్ని పోషకాలను అందించడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో పప్పు జాతి చెందిన నవధాన్యాలను పచ్చి రొట్ట పైరుగా రైతులు వినియోగిస్తూ సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు. రాగి, జొన్న, సజ్జ, అండుకొర్రలు, నువ్వులు, ఆముదాలు, సోంపు, జీలకర్ర, ఉలవలు, జీలుగా, మెంతులు ఇలా అన్ని రకాల పప్పు జాతి, ఏకదళ జాతి, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలను గింజలను పొలంలో చల్లుకొని పచ్చి రొట్టగా పెంచుతున్నారు. 10 కేజీల పప్పు జాతులు, 5 కేజీల ఏకదళ గింజలు, 5 కేజీల నూనె గింజలు, కేజీ సుగంధ ద్రవ్యాల గింజలను తీసుకుని పంట పూర్తయి కోతలు ముగిసిన తర్వాత మరో పంట సాగు చేసే కంటే ముందే అంటే మేలో కురిసే తొలకరి జల్లుల సమయంలో నేలపై చల్లుకోవాలి. ఆ తర్వాత నీటి తడి అందిస్తే 45 రోజుల తర్వాత పచ్చి రొట్ట తయారవుతుంది. దీనిని పొలంలో అలాగే కలియదున్నితే 10 రోజులకు కంపోస్టుగా మారుతుంది. నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. భూమికి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుతాయి. పంట దిగుబడులు పెరుగుతాయి. రైతుకు లాభాలు అందుతాయి. రైతులు రసాయన ఎరువులు ఉపయోగించడానికి బదులుగా పచ్చి రొట్ట సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనివల్ల ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుంది. సహజసిద్ధంగా ఎరువులు లభిస్తుండటంతో పంటలో రసాయనాల శాతం కూడా తగ్గుతుంది. తద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారంతో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.